చెట్లను నరికి పర్యావరణాన్ని నాశనం చేసేవారు ఎందరో, కానీ మొక్కలను నాటి అడవిని సృష్టించేవారు మాత్రం కొందరే. వారిలో ఒకరే రాధాకృష్ణన్ నాయర్ గారు. కేరళలోని కాసర్గోడ్ కు చెందిన ఆర్కే నాయర్ గారు గుజరాత్ లోని ఒక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తుండగా అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ లో భాగంగా అధికారులు వందలాది చెట్లను నరకడం చూశారు. పెద్ద పెద్ద చెట్లు నేలకు ఒరిగి పక్షుల ఆవాసం కోల్పోవటం చూసి ఎంతో బాధపడ్డారు. వాటికి మళ్ళీ ఎలాగైనా పునరావాసాన్ని కల్పించాలనే థాట్ తో 1 ఎకరం భూమి తీసుకొని 1500 మొక్కలను మియావాకీ పద్ధతిలో నాటారు. అలా అతి తక్కువ సమయంలోనే ఒక మినీ ఫారెస్ట్ ని క్రియేట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర గవర్నమెంట్ నయర్ గారిని పిలిచి మహారాష్ట్ర డంప్ యార్డ్ లో సేమ్ ఫారెస్ట్ ను క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ను అప్పగించింది. అలా యావత్ భారతదేశంలో ఇప్పటి వరకు రాజస్థాన్, గుజరాత్, ఆంధ్ర, బెంగాల్, ఛత్తీస్గఢ్, కర్ణాటక మరియు మహారాష్ట్రతో సహా 12 స్టేట్ గవర్నమెంట్స్ తో కలిసి 80కి పైగా అడవులను డెవలప్ చేశారు. అందుకే ఆర్కే నాయర్ గారికి గ్రీన్ హీరో ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. ఇలాంటి వాళ్ళకు కదా కొట్టాల్సింది జేజేలు.